నిన్న రాత్రి సుమారు 1:30 గంటలకి లియోనియా రిసార్ట్స్ కి సమీపంలో ఉన్న కొన్ని ఇండిపెండెంట్ విల్లాస్ లో ఒక విల్లా నెంబర్ 74 దాంట్లో మాకు వచ్చిన సమాచారం మేరకు మా స్పెషల్ పార్టీ జోనల్ టాస్క్ ఫోర్స్ మా ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసిన తర్వాత అక్కడ మాకు ఒక 31 మంది పురుషులు 10 మంది మహిళలు వీళ్ళందరూ కలిసి అశ్లీల నృత్యాలు చేస్తూ వ్యభిచారానికి పాల్పడుతూ అక్కడ చాలా వరకు మద్యం సీసాలు కాండమ్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ వీళ్ళందరూ కూడా పూర్తి నగ్న డాన్సెస్ చేస్తూ ఇక్కడ ఎప్పుడో కనీసం సుమారు ఒక నెల నుంచి జరుగుతున్నట్టు మాకు సమాచారం. మాకు ఇన్ఫర్మేషన్ దీని మీద సేకరించి నిన్న నైట్ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో మాకు 4.5 లక్షలు సుమారు 4,45,000 క్యాష్, 35 సెల్ ఫోన్స్, తర్వాత 2 ల్యాప్టాప్స్, ఒక కారు సీజ్ చేయడం జరిగింది. ఈ విల్లా ఓనర్కి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాము. ఆ విల్లా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ విల్లా ఓనర్ యజమానిని తర్వాత దానికి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఏదైతే అశ్లీల నృత్యాలకి నిర్వాహకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ 41 మందితో పాటు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓనర్ పేరు విఐపి ఎవరైనా సరే విఐపి మన పేర్లు అనవసరం. ఈ 31 మంది ఎవరైతే దొరికారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ పనులు చేసే వాళ్ళు ఎవరు విఐపీలు కాదని నా ఉద్దేశం. దీంట్లో కొంతమంది మహారాష్ట్ర నుంచి వచ్చారు, కొంతమంది నెల్లూరు నుంచి వచ్చారు, కొంతమంది హైదరాబాద్కి చెందిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పంజాబ్. సో అంటే వివిధ ప్రాంతాలకి చెందిన వాళ్ళు ఉన్నారు. 10 మంది ఎవరైతే లేడీస్ అదుపులో తీసుకున్నారో వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ఇదే వృత్తిలో కొంతమంది డాన్సర్స్ అంటున్నారు, కొంతమంది ఈ ప్రొఫెషన్లో ఉన్నట్టున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు చేసే ఈ రేవ్ పార్టీస్కి ఇంచుమించు రేవ్ పార్టీస్కి సంబంధించిన ఇష్యూ కాకపోతే డ్రగ్స్ ఒకటి ఈ ఇష్యూలో మాకు సీజ్ అవ్వలేదు. బట్ మిగతా ఏదైతే వీళ్ళ యాక్టివిటీ ఉందో ఇదంతా రేవ్ పార్టీ కిందకే వస్తుంది. వీళ్ళు చేసే ఈ యాక్టివిటీ అంతా. ప్రముఖులు ఎవరైనా పేరు చెప్పగలుగుతారు? దీంట్లో ప్రముఖులు అంటే బిజినెస్ మెన్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ప్రముఖులు ఎవరు లేరు, చెప్పుకోదగ్గ ప్రముఖులు అయితే ప్రస్తుతానికైతే దాంట్లో ఎవరు లేరు. మరి ఎవరైనా అంటే మొత్తానికైతే డబ్బు విచ్చలవిడితనం అనమాట. డబ్బు అంతా విరజిమ్మడము ఫ్లోర్ మీద. సో సీజ్ చేసినప్పటికీ మొత్తం ఫ్లోర్ మీద అంతా డబ్బులు, పైన ఫ్యాన్ల మీద, ఏసీల మీద, ఎక్కడ పడితే అక్కడ డబ్బు అనమాట. అంటే డబ్బు పూర్తి దుర్వినియోగం చేస్తూ వాళ్ళు ఈ పనులకు పాల్పడుతున్నారు. విల్లా ఓనర్ పేరు ఇంకా తెలియలేదు, తెలుసుకోవాలి. అదే ప్రయత్నంలో ఉన్నాం. విల్లా ఓనర్ పేరు తెలియగానే అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే డ్రగ్స్ ఏం సీజ్ అవ్వలేదు. ఇదే కాక గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని రకాలు గ్యాంబ్లింగ్ చట్టం కింద కూడా కేసులు రిజిస్టర్ చేస్తున్నాం. ఒకటేమో ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఉమెన్ యాక్ట్ అని ఉంది. ఆ సెక్షన్ ఒకటి ఇన్వోక్ చేస్తాం. దాంట్లో ఆ యాక్ట్ ఇన్వోక్ చేసి తర్వాత ఈ గేమింగ్ యాక్ట్, గ్యాంబ్లింగ్ సెక్షన్ అది ఇంకా కొంచెం లీగల్ ఒపీనియన్ తీసుకొని అది వీళ్ళలోనా స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇంకా లిస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాము. దీంట్లో లేడీస్లో స్టూడెంట్స్ ఎవరు లేరు. లేడీస్ దీంట్లో మొత్తము నాకు ఇప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే దాంట్లో 2 మహారాష్ట్ర నుంచి ఉన్నారు, ఒక అమ్మాయి కర్ణాటక నుంచి ఉంది, ఒక అమ్మాయి నెల్లూరు నుంచి ఉంది, ఒక అమ్మాయి విజయవాడ నుంచి ఉంది, 2 హైదరాబాద్ నుంచి ఉన్నారు. 10 మంది టోటల్ వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు. ఇది విల్లానా? ఇది ఏమో షామీర్పేట మండలం కిందకి వస్తుంది. లియోనియా రిసార్ట్ కి ఆనుకుని ఉంది, కానీ లియోనియా రిసార్ట్ కి సంబంధం లేదు. అంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మమ్మల్ని అనవసరంగా మీరు లియోనియా అని చెప్తున్నారు అందరికీ. అంటే నేను చెప్తాను, క్లారిఫై చేస్తాను. లియోనియా రిసార్ట్ కాదు, లియోనియా రిసార్ట్ కి ఆనుకున్న ఇండిపెండెంట్ విల్లాస్.